చాలా మంది పల్లీలని చిరు చిరులని ఏదోటి తింటూనే నోరు ఉంటారు. ఆపకుండా తింటూనే ఉంటారు 24 hours వితౌట్ నములుతూనే ఉంటారు. గ్యాప్. అవును. ప్రతి 2 గంటలకి అది ఇలా తప్పు. నిసాద్ అనేసి కాదు సార్. అది చాలా కాలిబ్రేటివ్ గా తినాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే సెల్ లోపల గ్లూకోజ్ ఏదైతే వెళ్ళాలో వెళ్ళలేదు. ఇట్ ఈస్ బీయింగ్ రెసిస్టెడ్. దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ బీయింగ్ రెసిస్టెడ్ ఎట్ ద సెల్స్. ప్రైమరీ కాజ్ ఆఫ్ బ్లడ్ షుగర్ స్పైక్స్. ఓకే. అదేమవుతుందంటే ఇప్పుడు మెయిన్ మెకానిజం ఇక్కడ మొదలవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ స్ట్రీమ్ లో ఇంత గ్లూకోజ్ ఉంటుందో బాడీ అంత గ్లూకోజ్ బ్లడ్ స్ట్రీమ్ లో ఉండనివ్వదు. లివర్ సిగ్నల్ పంపిస్తుంది ఇన్సులిన్ కి, ఆ గ్లూకోజ్ అంతా అక్కడ ఉంచొద్దు, హోమోస్టాటిస్ మెయింటైన్ చేయాలి, అంత గ్లూకోజ్ ఉంటే బ్లడ్ థిక్ అయిపోయి వేరే ప్రమాదం వస్తుంది, యు బ్రింగ్ ఇట్ హియర్, ఇక్కడ తెచ్చి నేను సర్దుబాటు చేస్తానని మన ఇంట్లో రేషన్లు ఎక్కువ అయిపోతే ఏం చేస్తాం, స్టోర్ రూమ్ లో కుక్ చేస్తాం కదా, ఎక్స్ట్రా అయిపోయింది యూజ్ చేయింది. సేమ్ అదే పద్ధతిలో ఆ గ్లూకోజ్ ని కాస్త ఫస్ట్ లివర్ దాని లోపల ఎంత అయితే అంత ఉంచుకుంటుంది. అవునా? ఓకే. కొంచెం ఉంచుకొని మిగతా అది మీ పొట్ట విసరల్ ఫ్యాట్ రూపంలో, మీ జెనెటిక్ డిస్పోజిషన్ అంటే మీ పరంగా మీకు ఎక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుందో దాని పరంగా కూడా జమ చేసేస్తుంది. ఇలా ఒక్కసారి అవ్వదు కదా, అవుతూనే ఉంటుంది డే మొత్తంలో. అప్పుడు ఏమవుతుంది, లివర్ లో ఫ్యాట్ జమ అవ్వక ఆల్కహాల్ తాగని వాళ్ళలో కూడా ఇలాంటి పద్ధతుల వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. యాక్చువల్లీ మీరు ఏమంటారు అనుకున్నా అంటే మందు కొట్టక ఆపేస్తే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది అని అంటారేమో అనుకొని ఆ ప్రశ్న వేసా. మందు తాగని వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉంది. ఓకే. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు దాన్ని. ఓకే. ఓకే. సో వాళ్ళు మందే తాగలేదు, మందు చుక్క కూడా వాళ్ళ జీవితంలో చూడలేదు, వాళ్ళకి ఎలా వచ్చింది? ఇప్పుడు నేను చెప్పిన మెకానిజం ప్రకారమే తరచుగా గ్లూకోజ్ పైకి రావడం, ఆ గ్లూకోజ్ బ్లడ్ లో కాస్త ఉండకూడదు అనేసి లివర్ దాన్ని తెప్పించి దానిలో స్టోర్ చేసుకోవడం, మళ్ళీ వేరే చోట స్టోర్ చేయడం, ఇది మెకానిజం. దీనివల్ల ఖచ్చితంగా మీకు అంటే మీ తింటున్న తిండి ఎప్పుడు తింటున్నారు, ఎలా తింటున్నారు, ఎంత ఇంపాక్ట్ చేస్తుందో చూడండి మేడం. ఇంకోటి కిడ్నీ పెయిన్స్ వస్తాయి, యూరిక్ యాసిడ్ పెయిన్స్ ఉంటాయి. అవును. వీటిని కూడా కంట్రోల్ చేయొచ్చు ఈ డైట్ తో? యూరిక్ యాసిడ్ పెరిగి ఉందనంటే ఖచ్చితంగా మీకు గౌట్ అది అక్యుములేట్ అయ్యి జాయింట్స్ దగ్గర పెయిన్ అది ఉంటుంది సార్. సో ఏం ఇండికేట్ చేస్తుందంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అన్నది ఇండికేట్ చేస్తుంది. సో ఫిల్టరేషన్ రేట్ ఎలా ఉంది అన్నది చూడాలి. ఫిల్టరేషన్ రేట్ దెబ్బతిన్నా మీ కిడ్నీ అన్నది అంటే యూరిక్ యాసిడ్ ఇస్ అ వేస్ట్ ప్రోడక్ట్, బాడీ నుంచి బయటకి పోవాలి. అది పోని పరిస్థితుల్లో ఏమవుతుంది, లోపల జమ అయిపోతుంది. కిడ్నీలో కాదు సార్, జాయింట్స్ లో. స్టోన్స్ గా కూడా మారొచ్చు కొన్ని కేసెస్ లో, స్టోన్స్ గా కూడా మారుతుంది. కొన్ని కేసెస్ లో గౌట్ లా అంటే మీ జాయింట్ చుట్టూ అక్యుములేట్ అయిపోతుంది, ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. సో జాయింట్ చుట్టూ కూడా గౌట్ లాగా ఫామ్ అవుతుంది. సో దాన్ని కూడా కిడ్నీ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేసే డైట్స్ ఉంటాయి సార్. ఫస్ట్ కారణం ఏంటి, ఫంక్షనింగ్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎంత డిటోరియేట్ అయిపోయింది, ఎందుకు ఎలిమినేషన్ చేయలేకపోతుంది చేయాలి సార్. ఖచ్చితంగా మొత్తం అనాలిసిస్ చేసి ఒక డిస్ఫంక్షనింగ్ అవుతుందంటే ఎందుకు ఏంటి అని తెలుసుకుని దాన్ని బట్టి కూడా ప్లాన్ చేయొచ్చు. మరి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పరిస్థితి ఏంటి మేడం? ఆటో ఇమ్యూన్ మోస్ట్ ఆఫ్ ద టైం జెనెటిక్ ఉంటుంది సార్, అండ్ స్ట్రెస్ రిలేటెడ్ ఉంటాయి చాలా మట్టుకు. ఎక్స్ట్రీమ్ క్రానిక్ స్ట్రెస్ కి గురయ్యి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆటో ఇమ్యూన్ ఎలా అంటే మనది మీ ఇంకో వాళ్ళది తేడా లేకుండా మీరు అంటే శత్రు ఎవడో మిత్రు ఎవడో తెలియకుండా అన్నాన్ని కలిపి కొట్టేస్తే ఎలా ఉంటుంది, అలాగా ఆటో ఇమ్యూన్ అన్నది మన బాడీ మీదే దాడి చేసేస్తుంది, తనకు తెలీదు. అంటే ఒక గోడ మీద ఈగ ఉంటే ఆ ఈగను చంపడం గురించి ఆ గోడను కొడుతున్నారు, లేకపోతే మీ చెంప మీద ఈగ వాలిందో దోమ ఉందా, వెన్ యూ హిట్ ఇట్ మీరు కొడితే మరి మీ చెంప కూడా తగులుతుంది కదా, మన బాడీ అదే చేసుకుంటుంది. ఆ దోమను కొట్టడానికి గురించి ఆ చెంప కూడా వాయించుకుంటుంది. అదే ఆటో ఇమ్యూన్ కండిషన్. ఇన్ఫ్లమేషన్ వల్ల మేడం చాలా అంటే ఇన్ఫ్లమేషన్, గట్ లీకీ గట్ తగ్గిస్తారా? తగ్గించాలి సార్, ఖచ్చితంగా తగ్గించాలి సార్. మీరు తగ్గిస్తారా? అది నాకు మీరు ఏం చేస్తారో కావాలి నాకు. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాను సార్. ఇన్ఫ్లమేషన్ కి కారణం ఏంటి అంటే, ఇన్ఫ్లమేషన్ అనగానే ఇప్పుడు మీ ఇల్లు ఉంది సార్, మీ ఇల్లుకి వేరే రూట్స్ ఉంటాయి వచ్చే మనిషిని బట్టి. సో ఇన్ఫ్లమేషన్ అదే, కానీ కాజెస్ అంటే వాట్ ఈస్ కాజింగ్ ద ఇన్ఫ్లమేషన్ అన్నది వేరుంటుంది. సో ఈ మనిషిలో కాజ్ వేరుండొచ్చు. అంటే జూబ్లీ హిల్స్ నుంచి వచ్చేవాడు వేరే చోటు నుంచి మీ ఇంటికి ఆ రూట్ వేరు, బంజారా నుంచి వచ్చిన వేరే రూట్ ఫాలో అవుతారు. సేమ్ వచ్చేది మీ ఇంటికి అయినా రూట్ వేరైపోయింది కదా. సేమ్ అలాగే మీకు ఇన్ఫ్లమేషన్ ఉందంటే మీకున్న కారణాలు ఏంటి తెలుసుకోవాలి. ఇండివిజువల్ చాలా పర్సనలైజ్ ఉంటుంది, అది మనిషికి ఒక కారణం ఉండొచ్చు.
రైట్. ఇంకోటి మేడం, ఈ మధ్య డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు జనం. స్ట్రెస్ ఎక్కువైపోయి ప్రొఫెషనల్‌గా కావచ్చు, ఇంట్లో స్ట్రెస్ ఎక్కువైపోయి ఈ స్ట్రెస్‌ని తగ్గించడం ఫుడ్ వల్ల అవుద్దా మేడం? ఐ మీన్ డైట్ వల్ల అవుతుందా? ఫుడ్ వల్ల పూర్తిగా కాదు సార్, కానీ ఫుడ్ అనేది మీ స్ట్రెస్ లెవెల్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఆ! ఎగ్జాంపుల్, మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు చూడండి, మీ క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతాయి. అది ఎగ్జాక్ట్‌లీ. తినాలి, ఇది తినాలి యెస్. అనిపిస్తుంది. అప్పటిదాకా తినాలని ఉండదు. అవును. స్ట్రెస్ లో ఉన్నప్పుడు అది తెప్పించుకుని తిందాం, ఇది తెప్పించుకుని తిందాం అనేసి నైట్ తింటూ 1 ఉంటాం. గంటకు లేసి కూడా తినేస్తాం. తినేసే వాళ్ళు అవును. ఉన్నారు. అవును. సో ఎప్పుడైనా సరే మీరు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారంటే, ఒక్కసారి డిప్రెసివ్ గా ఫీల్ అవుతున్నారంటే, మీ థైరాయిడ్ గానీ వైటమిన్ డి గానీ ఖచ్చితంగా చెక్ చేయించండి. అచ్చా! వైటమిన్ డి లోగా ఉన్న వాళ్ళలో కూడా ఈ సుమారు డిప్రెషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవునా? ఓకే. సో మీ పోషకాలు, ద వే యూ ఈట్ ఆల్సో హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఓవరాల్ హెల్త్. ఓకే. మరి ఇంకా స్ట్రెస్ కండి, ఆ! స్ట్రెస్ ఫుడ్ అన్నది రోల్ ప్లే చేస్తుంది. హ్మ్. కానీ స్ట్రెస్ కి తగ్గించడానికి మీరు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేయాలి. హ్మ్. సో మన బాడీలో సిస్టమ్స్ లో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఫైట్ ఆర్ ఫ్లైట్ అన్నది ఇచ్చేస్తుంది. ఓకే. పారాసింపథెటిక్ అనగానే రెస్ట్ అండ్ డైజెస్ట్. ఆహా! మీకు డైజెషన్ బాగాలేదు అని అంటే మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ప్రాపర్ గా లేనట్టు. ఫంక్షన్ కావటం లేదు అవును. అని. అందుకే మీకు చూడండి, ఎగ్జామ్ ఉంది కానీ ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఏదైనా అవును. ఉందన్నప్పుడల్లా మీకు యుల్ ఫీల్ దట్ ఎమోషనల్ ఈటింగ్ అంటే కూడా అదేనా? అదే కదా? ఎమోషనల్ ఈటింగ్ వేరు. ఓ మళ్ళీ అదొకటి వేరా? ఓకే. అంటే ఫుడ్ ని రివార్డ్ సిస్టమ్ గా యూజ్ చేయడం ఆ! జనరల్ గా పిల్లల్లో చేస్తుంటాం. అవును. ఇది ఒకటి చేసి నీకు నీకు చాక్లెట్ బర్గర్ ఇస్తామంట. కొనిస్తా, చాక్లెట్ కొనిస్తాను. అస్సలు అవును. చేయకూడదండి, ఓకే. అస్సలు చేయకూడదు. అక్కడే పిల్లలకి అసలు ఏం తినాలి ఏం అర్థం కాదు, మనమే ఇప్పిస్తాం. వి స్పాయిల్ దేర్ హ్యాబిట్స్. కరెక్ట్. ఆ తర్వాత మర్చిపోయి మళ్ళీ వాళ్ళు తిడతాం మళ్ళీ. ఎన్ని తింటావు అలవాటు బర్గర్లు? చేశాక అవును. మానే అంటే పిల్లలకి ఏం ఎందుకు తెలుస్తుంది? దే ఆర్ తెలుస్తుంది? లైక్ వైట్ పేపర్. మీరు కరెక్ట్. ఏదైతే దాని మీద డ్రా చేస్తారో అదే ఉంటుంది. కరెక్ట్. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ పోషకాలు అనేది చాలా కేర్ఫుల్ గా తీయాలి. హ్మ్. స్ట్రెస్ ఇవాళ చాలా రోల్ ప్లే చేస్తుంది మోస్ట్ చాలా ఆఫ్ ద డిసీజ్ అసలు ప్రోగ్రెషన్ లో. అవునండి. స్ట్రెస్ పెరిగే కొద్దీ కార్టిసాల్ పెరుగుతుంది. అవును. కార్టిసాల్ పెరిగే కొద్దీ మీ బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఓకే. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఆల్వేస్ స్ట్రెస్డ్ అవుట్, ఇంకా వాడు వెయిట్ లూజ్ చేస్తాడు అన్నది ఎక్స్పెక్ట్ చేయకండి. అంతేనా? అంతే సార్, మీరు కార్టిసాల్ పెరుగున్నప్పుడు ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ పెరుగుతుంది, ఫ్యాట్ బాడీ లూజ్ చేయదు. అలాంటప్పుడు వెయిట్ ఎలా లూజ్ చేస్తారు? చేసిన మజల్ వాటర్ పోతుంది, విచ్ ఇస్ ఆఫ్ నో యూస్. మరి స్లీప్లెస్నెస్ అంటే నిద్రలేమి ఉంటది కదా మేడం? అవునవును. సో చాలా మంది టాబ్లెట్స్ వాడుతుంటారు. అవును. స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతుంటారు. అవును. మీ డైట్ ప్లాన్ గనుక అడాప్ట్ చేసుకుంటే టాబ్లెట్లు వాడకుండా నిద్రపోయే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంది సార్. ఆ! నిద్ర పట్టడం లేదు అంటే ఏదో ఒక లింక్ ఉంటుంది. ఓకే. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న పిల్లలు చూడండి, రాత్రి వాళ్ళు పడుకునే ముందు వాళ్ళు తీసుకునే పాలలో చక్కెర కలిపి ఇవ్వండి. ఒక గంట ముందు పడుకునే అబ్బాయి పిల్లడు 2 గంటల దాకా పడుకోడు, 3 గంటల దాకా పడుకోడు. ఓ షుగర్ కలిపితే. ఆ, అంటే మీరు బ్రెయిన్ గ్లూకోజ్ ఇచ్చారు, యాక్టివ్ చేసేసారు. హ్మ్. రాంగ్ టైంలో ఇలాంటి ఫుడ్స్ ఇస్తే Yes, మరేమవుతుంది? అవును, అవును. సో రాత్రి ఏం తింటున్నాము అంటే ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్స్ తినాలి రాత్రి. అంటే మేడం? ట్రిప్టోఫాన్ అన్నది ఒక అమైనో యాసిడ్. ఓకే. అది సెరోటిన్ అన్న స్లీప్ హార్మోన్ కి ప్రికర్సర్ అన్నమాట. ఓకే. సో అది సెరోటోనిన్ రిలీజ్ అవ్వాలంటే అవేంటో చెప్పండి మేడం. సెరోటోనిన్ అన్నది స్లీప్ హార్మోన్. అంటే స్లీప్ Okay. కాదు, మెలటోనిన్ తో కనెక్షన్ ఉంటుంది దానికి. ఓకే. ఆ. ఇవి నిద్ర బాగా పట్టడానికి మనకు ఉపయోగపడతాయి. అదే మెలటోనిన్ కానీ ఏంటి ఆ ఫుడ్స్? పంకిన్ సీడ్స్ ఉంటాయి సార్, ఓకే. పెరుగులో ఉంటుంది ట్రిప్టోఫాన్. ఓ